మీరందరూ బాగున్నారా? ఈరోజు మా మమ్మీ ఎగ్ రైస్ చేస్తుంది. టేస్ట్ చాలా బాగుంది. అలాగే మీరు ఈరోజు ఎగ్ రైస్ చేస్తున్నాను. దానికోసం కావాల్సిన గుడ్లు తీసుకునేసి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. కోడిగుడ్లనంతా గిన్నెలోకి పగలగొట్టి తీసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకొని, ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇందులోకి జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకొని వీటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. మీకు క్యారెట్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఎర్రగడ్డలు, క్యారెట్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ వేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఎగ్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. అన్నం వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా పెప్పర్ పౌడరు, అలాగే కొద్దిగా వెనిగర్, కావాలంటే కొద్దిగా సోయా సాస్ వేసుకోవచ్చు. మీ కారం కొద్దిగా ఎక్కువగా కావాలనుకుంటే కొద్దిగా కారపొడి కూడా వేసుకొని, కొద్దిగా కొత్తిమీర వేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది.